హాయ్ ఫ్రెండ్స్, మీ అప్పు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. సమ్మర్లో ఫ్రూట్స్ తినడం చాలా హెల్త్కి చాలా మంచిది కదండి. హైడ్రేషన్ కోసం కూడా చాలామంది సమ్మర్లో ఫ్రూట్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారండి. కానీ పిల్లలు ఫ్రూట్స్ని ఇష్టంగా తినరు కదండి చాలా వరకు. అలాంటి వారి కోసం ఇలా మిల్క్ షేక్స్ చేసి ఇస్తే ఇష్టపడి డ్రింక్ చేస్తారండి. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మనకి కూడా ఎప్పుడు ఫ్రూట్స్ తినాలన్నా బోర్ కొట్టేస్తుంది కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇలా మిల్క్ షేక్స్ని చేసుకొని ఎంతో హెల్తీగా డ్రింక్ చేయొచ్చండి. ఈ సమ్మర్లో మనం ఏ ఫ్రూట్ మిల్క్ షేక్ చేయాలి అనుకుంటే ఆ ఫ్రూట్స్ని 1 కప్ బౌల్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి 1 మిల్క్ ప్యాకెట్ని 1/2 లీటర్ అలా ఫ్రీజ్ చేసిన మిల్క్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసి స్మూత్గా మిక్స్ చేసి రుచికి తగినంత హనీని యాడ్ చేసి, హనీని ఎప్పుడు మిక్సీ పట్టొద్దండి. మిక్సీ చేశాక మిక్స్ చేసుకొని మనం గ్లాస్లో సర్వ్ చేసుకోమండి. నేనైతే మా గార్డెన్లోని పపాయ బనానాస్ని ఇలా మిల్క్ షేక్ చేసి మీతో షేర్ చేస్తున్నానండి. మా అమ్మాయి కానీ మా వారు కానీ ఎంతో హ్యాపీగా ఇలా ఫ్రూట్స్ని షేక్ చేసిస్తే హ్యాపీగా డ్రింక్ చేస్తారండి. ఈ సమ్మర్లో టీ కాఫీలు ఇలా ప్రిఫరెన్స్ చేయకుండా ఇలా జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ అంబలి కానీ జావా కానీ ఇలా ప్రిఫర్ చేస్తే మన బాడీలో టెంపరేచర్ అనేది తగ్గుతుందండి. ప్లస్ మన వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతని తట్టుకోవడానికి మన బాడీకి తగినంత ఎనర్జీని సమకూర్చినట్టు అవుతుందండి. ఇలా మనకి ఇష్టమైన నట్స్తో సర్వ్ చేసుకోవాలండి మిల్క్ షేక్స్ని. క్యాష్యూస్ కానీ బాదం కానీ పంకిన్ సీడ్స్ పిస్తా అలా అన్నీ, లేదా సోక్ చేసిన సబ్జా సీడ్స్ చియా సీడ్స్ని కూడా యూస్ చేయొచ్చండి ఫైనల్ టచ్ కోసం. ఇలా హెల్తీకరమైన ఇష్టమైన మిల్క్ షేక్స్ని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయచ్చండి ఫ్యామిలీ మెంబర్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్.